హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కివీ ఫ్రూట్ తినబోతున్నా. ఇది కూడా ఫస్ట్ టైం నాకు లైఫ్లో తినడం. ఇంతవరకు ఎప్పుడు కివీ తినలేదు. ఇది కట్ చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నా రియాక్షన్ చూడండి. అండ్ ఇది కట్ చేయడం కూడా నాకు రాదు. అయితే ఇవి చూడడానికి చాలా సిమిలర్గా సపోటా లాగా ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం బంగాళదుంప లాగా కూడా ఉన్నాయి ఈ సైజు. సో ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ తీసి కొంతమంది పీల్ చేస్తున్నారు, కొంతమంది నేనైతే నైఫ్తో ట్రై చేస్తా ఇది కట్ చేయడానికి. పైన మాత్రం ఏదో ఇలా అదేదో హెయిరీ టైప్ లో ఉంది. ఓకే, సేమ్ సిమిలర్ గా బంగాళదుంప లాగా అనిపిస్తుంది నాకైతే. లోపల మాత్రం ఈ స్కిన్ మాత్రం సపోటా లాగానే ఉంది, చాలా సిమిలర్ గా. స్మెల్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, ఫ్రూట్ లోపల అయితే ఈ విధంగా ఉంది, కనిపిస్తుందా? ఇది గ్రీన్ కలర్ అనుకుంటా. దీంట్లో గ్రీన్ అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ ఉంటుంది. ఇవి కూడా వీడియోస్లో చూసాను నేను. సో దీంట్లో కూడా గింజలు అన్నీ ఉన్నాయి లోపల. ఇట్లా స్లైస్ చేయొచ్చా దీన్ని? వావ్, మాగినట్టుంది ఎక్కువ. స్మెల్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. కొంచెం వెలగపండు అంటారు కదా, వెలగపండు లాగా ఉంది. ఇది చాలా చాలా కష్టంగా ఉంది కట్ చేయడానికి అయితే. ఐ థింక్ ఇది పీల్ చేయాలనుకుంటా. సరే, కొంచెం టేస్ట్ చేద్దాం. సో కివి టేస్ట్ చేస్తున్నా ఫస్ట్ టైం. స్మెల్ అయితే చాలా ఎక్కువ, కట్ చేసేటప్పుడే వచ్చింది స్మెల్ ఎక్కువ. సిమిలర్ కైండ్ అది కర్బూజకాయలు ఉంటాయి కదా, కర్బూజకాయలు, వెలగపండు ఆ టైప్లో ఉంది. సేమ్ వెలగపండు లాగానే ఉంది, కొంచెం ఒగరొగరుగా. సేమ్ చాలా సిమిలర్ ఉంది, కానీ అండ్ ఆ గింజలు మాత్రం సేమ్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది. వెలగపండు మాగుతూ ఉంటుంది చూడు, అలాగే ఉంది. సో దిస్ ఈస్ కివి. దీంట్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోటీన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి కామెంట్ చేయండి. అస్సలు రాదు, చాలా కష్టం. అదే కొంచెం ఈజీగా ఉంది, చాలా కాంప్లికేటెడ్ ఉంది. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. అండ్ టేస్ట్ కూడా మరీ ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే లేదు. బట్ కొంచెం దీంతో పోల్చుకుంటే కొంచెం డ్రాగన్ ఫ్రూట్ కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ టేస్ట్.